పండు వెన్నెల్లా పసిపాప బోసినవ్వులా చిరునవ్వులోని హాయిలా చైత్రగీతంలా మావి చిగురులా గండుకోయిల గానంలా గుసగుసలాడే ఊహల్లా ఊగిసలాడే హృదయంలా సన్నగా వీచే చల్లగాలిలా చందనపు చల్లదనంలా ఆకులో ఆకులా నునులేత రెమ్మలా ఆమె గళం ఓ సమ్మోహన మలయమారుతం, నిదురించే తోటను మేల్కొలిపే ప్రభాత గీతం, కోటి వీణల మాధుర్యం తొంగి చూసే తన్మయ తరంగం. ఆ గానం ఆకలి తప్పులను మరిపిస్తుంది, ఆకాశ వీధుల్లో విహరింపచేస్తుంది, అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. ఏ వయసు వారినైనా ఏమార్చే కనికట్టు ఆ కంఠంలో దాగుంది. గోపికా కృష్ణుల బృందావనాన్నే కాదు, తెలుగువారిని, దక్షిణాది సంగీత ప్రియులని తన మహిమాన్విత గాన ప్రవాహంలో ఓలలాడించి ఎదను కదిలించిన తెలుగింటి కోయిల, పాటల తోటలో పారిజాతం పి. సుశీల. నవంబర్ 13న సుశీల విజయనగరంలో జన్మించారు. తల్లి శేషావతారం, తండ్రి పులపాక ముకుందరావు వృత్తిరీత్యా క్రిమినల్ లాయర్. మద్రాసులో జీసీఐఎం చదువుతున్న రాజా రామ్మోహన్ రావును ప్రేమించి పెద్దల అనుమతితో 1957లో సుశీల వివాహం చేసుకున్నారు. సరిగమలే ఆమె జీవన సూత్రం. కళల కానాచి అయిన విజయనగరంలో సరిగమలే బతుకు సవ్వడిగా జీవించే ఓ సామాన్య సంప్రదాయ కుటుంబంలో సుశీల పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా లాయర్, ప్రవృత్తిరీత్యా కళాకారుడు. ఆయన స్వయంగా వీణ వాయించేవారు. తల్లికి సంగీతమే ప్రాణం. ఇద్దరూ సంగీతాభిమానులే కావడంతో సహజంగానే సుశీలకు సంగీతంతో అనురాగబంధం ఏర్పడింది. దాంతో చిన్నతనంలోనే పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని పద్యాలు పాటలు ఆలపించేది. తమ గారాల పట్టి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి ఎంఎస్ సుబ్బలక్ష్మిలా పేరు తెచ్చుకోవాలని వారు ఆశపడ్డారు. అయితే పెద్దవాళ్లు బలవంతం చేస్తున్నారని సుశీల శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నదే కాని ఆమె మనసంతా సినీ సంగీతం చుట్టూ తిరుగుతుండేది. మా సిస్టర్స్ అందరికీ మా ఫాదరు మాకంటే సినిమా పాటలు ఇష్టం. ఆయనేమో క్లాసికల్ విను, కూర్చో, ఇక్కడ కూర్చొని మాస్టర్ వస్తాడు పాడాలి అని. వాళ్ళు మా సిస్టర్స్ అందరూ, ముగ్గురు సిస్టర్స్, వాళ్ళందరికీ పాటలు క్లాసికల్ నేర్పించేవారు. వాళ్ళ దగ్గర కూర్చొని ఆ పాటలు నాకు వచ్చేవి. పక్కన సినిమా పాట లతా మంగేష్కర్ పాట వస్తుంటే అది మెల్లిగా చెవి పెట్టుకొని విని ఆ లతా మంగేష్కర్ ఆవిడ పాట పాడుతుండేదాన్ని. తల్లిదండ్రుల ఒత్తిడిపై ప్రఖ్యాత వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు వాళ్లబ్బాయి భావనారాయణల వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసించింది. విజయనగరం మహారాజా కళాశాలలో సంగీతంలో డిప్లొమా చేసింది. ఆ తరువాత కచేరీల్లో రాగంలా ప్రవహించింది. విజయవాడ, హైదరాబాద్, మద్రాసుతో సహా అనేక చోట్ల శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించింది. పిన్న వయసులోనే చిరుగమకంగా సంచలనాలు సృష్టించింది. అలా కచేరీలు చేస్తూనే చిత్తూరు రామవిలాస సభ నుంచి తంబూరాను ప్రథమ బహుమతిగా గెలుచుకుంది. తమ బిడ్డ సంగీతానికి మరింత పదును పెట్టుకుంటే ఎన్నో అద్భుతాలు సాధిస్తుందనే నమ్మకంతో మద్రాసు పంపారు. అక్కడ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆధ్వర్యంలోని మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో సుశీల చేరింది. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. నాటి మద్రాస్ సకల కళల సమాహారం, ఎందరో కళాకారుల స్వప్న సౌధం. ఆ సమయంలో కెఎస్ ప్రకాశరావు నిర్మిస్తున్న కన్నతల్లి సినిమాకు కొత్త గాయకులు అవసరమై పెండ్యాల నాగేశ్వరరావు
10 మంది గాయనీ గాయకులను ఆడియో టెస్ట్ కోసం పిలిపించుకున్నారు. వారిలో సుశీల కూడా ఉంది. కొమ్మనే ముద్దు గుమ్మనే అంటూ 10 మంది ముత్తైదువలు పాడే పాటలో సుశీల గొంతు కలిపారు. అయితే ఆ గొంతు నచ్చిన పెండ్యాల పోతన భాగవతంలోని పద్యాన్ని కూడా పాడించారు. అది కూడా నచ్చడంతో మురిసిపోయిన ఆయన ఏకంగా ఏఎం రాజాతో కలిసి ఎందుకు పిలిచావెందుకు అంటూ యుగళ గీతం పాడే అవకాశమిచ్చారు. పెండ్యాల గారు, నువ్వు నాకు చాలా నచ్చింది నీ వాయిస్. ఏఎం రాజా గారితో పాడాలి. ఎందుకు పిలిచావెందుకు, ఎందుకు పిలిచావెందుకు, ఎందుకు పిలిచావెందుకు. అలా ప్రారంభమైన సుశీల పాటల పరిమళం నెమ్మదిగా నలుదిశలా వ్యాపించింది. కన్నతల్లి పాటల రికార్డింగుకు వచ్చిన సౌండ్ ఇంజనీర్ నాగరాజన్ ఆమె గొంతు గురించి ఏవిఎం చెట్టియార్కు చేరవేశారు. వెంటనే ఆయన సుశీలను పిలిపించుకొని ఏకంగా 3 ఏళ్లు కాంట్రాక్టు రాయించేసుకున్నారు. 1955 అన్నపూర్ణ సంస్థ దొంగరాముడు చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న రోజులు. హీరోయిన్ సావిత్రికి పాడడానికి అప్పటికే జిక్కీని ఎంపిక చేసుకున్నారు. హీరో చెల్లెలైన జమునకు పాడడానికి కొత్త గాయని కావాలని దర్శకుడు కేవీ రెడ్డి, నిర్మాత దుక్కిపాటి వెతుకుతున్నారు. ఆ సమయంలో ఏవిఎం స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్లో సుశీల కనవనే కన్కండ దైవం అనే తమిళ సినిమాకు పాట పాడుతున్నారు. ఆమె కంఠం విన్న వారిరువురు మురిసిపోయి దొంగరాముడులో 3 పాటలు పాడే అవకాశమిచ్చారు. తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా నీకు, భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ గీతాలు పాడించారు. ఆ చిత్రంలో అనురాగం విరిసేన ఓ రేరాజా పాట పాడే అవకాశం కూడా సుశీలకు దక్కింది. ఆమె స్వరంలో ఆ పాట కొత్త విరుపులతో సొగసులతో మెరిసింది. సముద్రాల రచించిన ఈ గీతం సుశీల కంఠం నుంచి తేనెలొలుకుతూ జాలువారడమే కాదు, రేరాజును పలుకరించే తీరులో ఆమె చూపిన సున్నితత్వం, శృంగారాన్ని మేళవించిన తీరు అందరినీ ముగ్ధుల్ని చేసింది. అలా ఆంధ్రదేశాన సుశీల జైత్రయాత్ర ప్రారంభమయ్యింది. ఆమె కంఠస్వరంలో తెలుగుదనం ఒక్కో పాటగా పల్లవించి తేనెల ఊటగా ప్రవహించింది. మలయ మారుతంలా ప్రారంభమైన ఆమె గానం జంఝా మారుతంలా దక్షిణాదిని కమ్ముకుంది. తెలుగు పాటల పూదోటలో తన్మయ తరంగమై నిలిచింది. వాహిని స్టూడియోలో రికార్డింగ్ అయిన సుశీల పాటను దుక్కిపాటి, కేవీ రెడ్డి వింటుండగా మిస్సమ్మ షూటింగ్ ముగించుకొని వస్తున్న ఎల్వి ప్రసాద్, చక్రపాణి కూడా విన్నారు. లతా మంగేష్కర్ పాడారేమో అనుకున్న వారికి తెలుగమ్మాయి సుశీల పాడిందని తెలిసి ఆశ్చర్యపోయారు. అంతే, వెంటనే మిస్సమ్మలో అవకాశం ఇచ్చేశారు. 1955లో ఆ చిత్రంలో సుశీల పాడిన పాట తెలుగు ప్రజలను బృందావన విహారం చేయించింది. హృదయాలను చల్లబరిచే చందన లేపనం లాంటి తన గళంతో బృందావనమది అందరిది అంటూ ఏఎం రాజాతో కలిసి పాడిన పాటకు తెలుగు ప్రజలు దాసోహమయ్యారు. ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే, ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. ఇక అప్పటి నుంచి సుశీలకు అనేక అవకాశాలు దక్కడం ఆరంభమయ్యాయి. 1956 ముద్దుబిడ్డ చిత్రంలో ఓ పాట పాడే అవకాశం ఆమెకు దక్కింది. నిజ జీవితంలో సుశీల తల్లి కూడా పిడుగుపాటుకు గురై మరణించింది. ఆ విషాదం ఆమె గుండెల్లో అణువణువున దాగి ఉంది. సరిగ్గా ఆ గీతం కూడా అదే భావాన్ని పలికించడంతో సుశీల కరిగి నీరై ప్రవహించింది. చూడాలని ఉంది అమ్మా, చూడాలని ఉంది అమ్మా చూడాలని
చూడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి, అమ్మా చూడాలని ఉంది. అప్పటి వరకు సెకండ్ హీరోయిన్కే పాడుతున్న ఆమె తొలిసారి కథానాయికకు పాడే అవకాశాన్ని కూడా అన్నపూర్ణ వారే కల్పించారు. అది మహానటి సావిత్రికి. 1957లో తోడికోడళ్ళు చిత్రంలోని ఆ పాట వింటుంటే మన అలసటంతా చిటికెలో మాయమైపోతుంది. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు పొదవేమున్నది. అదే ఏడాది విజయ వారి మాయాబజార్ సుశీల సామర్థ్యాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించింది. అందులోని ఓ పాటతో గాయనిగా సుశీల సంపూర్ణ విజయయాత్ర ప్రారంభమయ్యింది. ఈ గీతం ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోవడానికి సావిత్రి నటన ఒక కారణమైతే సుశీల గానం మరో కారణం. మాయా శశిరేఖగా సావిత్రి నటనకు దీటుగా సుశీల కంఠస్వరాన్ని మారుస్తూ ప్రేక్షకులను మైమరపిస్తుంది. ఈ పాట ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది. మరెన్నో అవకాశాలకు ద్వారాలను తెరిచింది. ఆ పాటలోని హాస్యం, వ్యంగ్యం, అల్లరి ఆమె కంఠంలో చిలిపిగా పల్లవించడంతో పాటు మధ్య మధ్యలో గొంతు సవరించుకుంటూ పాడడం వంటివి ఆమెలోని ప్రతిభను చాటింది. అప్పటి నుంచి సుశీలకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. దాదాపు ప్రతి చిత్రంలోనూ 5-6 పాటలు పాడడం ప్రారంభించింది. రచయితలు సైతం ఆ కంఠంలో తమ పాట ఒదిగే తీరును ఆసక్తిగా గమనించేవారు. నిర్మాతలు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా పాటలు రాయించేవారు. దాదాపు ప్రతి హీరోయిన్ గొంతులోనూ సుశీల పాట పలికింది. 1962లో గుండమ్మ కథ చిత్రంలో అలిగిన వేళనే చూడాలి గీతంలో ఆమె గొంతు నుంచి ఉబికిన స్వచ్ఛమైన అనురాగానికి ఆ కృష్ణుడేమిటి, ఎవరైనా ఇట్టే కరిగిపోవాల్సిందే. మన ఆత్మీయులు అలిగినప్పుడల్లా ఈ గీతం పెదవులపై పరిమళిస్తూ ఉంటుంది. అలిగిన వేళనే చూడాలి. ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన గీతాలతో సుశీల స్వర ప్రస్థానం సమోన్నత శిఖరాలకెదిగింది. తనను, తన గళాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగింది. అందుకే ఆమె గళంలోని పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది. తొలి దశతో పోలిస్తే 60 ఏళ్ల తర్వాత పాడిన పాటల్లో ఒక పరిపక్వత కనిపిస్తుంది. ఆయా స్వరస్థానాల్లో గొంతు నిలపడం దగ్గర నుంచి పదాలను పలికే తీరులో ఆమె గళం కొత్త పుంతలు తొక్కింది. ప్రేమ గీతాలు పాడిన, విరహ గీతాలు ఆలపించిన, భక్తి గీతాలతో ఆ దేవదేవుడికి స్వరార్చన చేసిన ఆమె స్వరం పాటకు పన్నీటి స్నానం చేయించింది. పదలాలిత్యాన్ని దోసిటపట్టి పుత్తడి వెలుగులు అద్దేది. చైత్రంలో చినుకుల, తొలకరి మెరుపుల, మధుర తుషారంలా ఆమె గానం శ్రోతల మనస్సు పొరలను స్పృశించేది. కొన్ని దశాబ్దాల పాటు ఆమె స్వర విన్యాసం ఆంధ్రదేశాన్ని ఊయలలూగించింది. పాటల కోయిల సుశీలకు ఎన్నో అవార్డులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం సుశీలను పలుమార్లు నంది అవార్డులతో సత్కరించింది. 1977లో దానవీర శూరకర్ణలో కలల కలవరపాటు కంఠంలో కంపింపచేస్తూ పాడిన కలగంటినో స్వామి గీతానికి తొలిసారిగా నందిని అందుకున్నారు. 1978లో నాలాగే ఎందరో చిత్రంలోని కళ్యాణిని పాటకు, 1982లో మేఘ సందేశంలోని ఆకులో ఆకునై గీతానికి ముచ్చటగా 3వసారి నంది అవార్డు గెలుచుకున్నారు. 1984లో సంగీత సామ్రాట్ చిత్రంలోని ఎంత సొగసుగాడే పాటకు,
1987లో విశ్వనాథ నాయకుడులోని కవిజన సమాజ భోజకు, 1989లో గోదావరి పొంగింది చిత్రంలోని పొంగింది పొంగింది పాటకు నంది అవార్డులు దక్కాయి. ఇక భక్తి గీతాలకు సుశీలకు ఏదో అవినాభావ సంబంధముంది. ఉషోదయ వేళ ప్రతి తెలుగింట పల్లవించే భక్తి గీతాలన్నీ ఆ స్వరరాణివే. 1956లో తెనాలి రామకృష్ణ చిత్రానికి విశ్వనాథన్, రామ్మూర్తి ద్వయం బాణీలు సమకూరిస్తే అందులోని గీతాలకు సుశీల ప్రాణవాయువులూదారు. ఆ చిత్రంలోని చందన చర్చిత నీలకళేబర అష్టపది విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పంతొమ్మిది 1967లో భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుని గీతాలన్నీ సుశీలే పాడారు. జీవము నీవే కదా దేవా, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం పాటలను పరిశీలిస్తే ఆమె గళంలో ప్రౌఢత్వం వ్యక్తమవుతుంది. నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలి పరమన సంగీతాధనం, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం. 1963లో విడుదలైన నర్తనశాలలోని జననీ శివకామిని పాటను వినిపిస్తే భక్తి పారవస్యంతో అందరూ చేతులు జోడించి తీరాల్సిందే. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. అదే ఏడాది రామాయణాన్ని అపూర్వంగా ఆవిష్కరించిన అజరామర చిత్రం లవకుశలో లీలతో కలిసి సుశీల ఆలపించిన రామాయణ గాథ ఇప్పటికీ తెలుగునాట నిత్య పారాయణం. రామకథను వినరయ్యా, వినపర సుఖములను జగే సీతా, రామకథను వినరయ్యా. భగవంతుణ్ణి సైతం మురిపించే సుశీల గానానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. తెలుగు సినిమాలలో ముగ్గురు శబరులకు, ఇద్దరు ప్రహ్లాదులకు పాటలు పాడిన ఖ్యాతి ఆమెదే. 1960లో భక్త శబరిలో నిన్ను చూచునందాక కన్నుల వెలుగుండేనా అంటూ తొలిసారి శబరి కోసం సుశీల గానం చేశారు. ఆ తరువాత 1972లో సంపూర్ణ రామాయణంలో పాడిన ఊరికే కొలను నీరు ఆమె కంఠంలోని లాలిత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది. ఆ తరువాత 1978లో శ్రీరామ పట్టాభిషేకంలో కూడా శబరికి ఆమె గానం చేశారు. ఇక తెలుగు సినిమాలో వీణ పాటంటే అది ఖచ్చితంగా సుశీలదే. చల్లని వెన్నెలలో చమక్కున మెరిసే బంగారు తీగలాంటి ఆమె కంఠం వీణా తరంగాలతో పోటీపడి పులకింతలు రేపుతుంది. అప్పట్లో ఇళ్లల్లో జరిగే పెళ్లి చూపుల్లో ఎందరో అమ్మాయిలు ఈ వీణ పాటలే పాడేవారు. 1961లో సీతారామ కళ్యాణంలోని వీణా పాడవే రాగమయ్యే గీతం మనకు లంకానాథుని పట్ల అనురక్తిని సైతం కలిగిస్తుంది. వీణా పాడవే రాగమయీ. అదే ఏడాది ఇద్దరు మిత్రులు చిత్రంలోని పాడవేల రాధిక గీతం అందరి మనసుల్లో ప్రణయ సుధలను చిలికింది. పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక. 1964లో డాక్టర్ చక్రవర్తిలోని నీవు లేక వీణ పలుకలేనన్నది పాటలో సావిత్రి అభినయంలో వ్యక్తమయ్యే విరహాగ్నికి సుశీల స్వరం ఆజ్యంలా తోడగింది. నీవు లేక వీణ
పలుకలేనన్నది నీవు రాక రాధా నిలవలేనన్నది. చరిత్ర సృష్టించిన ప్రేమ్ నగర్లోని వీణపాట సైతం సుశీలకే దక్కింది. కీలకమైన ఘట్టంలో ఎవరో రావాలి అంటూ మూలదాగిన వీణను పలికించి కథానాయకుడిలో కదలిక తీసుకువస్తుంది. ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి. ఇవన్నీ ఇప్పటికీ తెలుగు ప్రజల నాలుకలపై నర్తిస్తూ పులకింపచేస్తున్నాయి. అన్నపూర్ణ పిక్చర్స్ మధుసూదన్ రావు గారు అన్ని వీణ పాటలే ఇచ్చేవారు. మ్రోగింది వీణ, అది జమీందార్ గారు అమ్మాయిలు, అది వీణ పెట్టుకొని. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మొత్తంగా అందరు వీణ పాటలే. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే. వీణ పాటలు స్పెషల్ అని అయిపోయాను ఆఖరికి నేను. ఆ రోజుల్లో సుశీల ఎక్కడ కచేరీ చేసినా 1971లో వచ్చిన అమాయకురాలు చిత్రంలోని పాడెద నీనామమే గోపాల పాటతోనే ప్రారంభించేవారు. సుశీల వీణ పాటలకు ప్రఖ్యాత వీణా విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి, అయ్యగారి శ్యామసుందర్, డాక్టర్ చిట్టిబాబు వంటి ఉద్దండులు వీణ వాయించిన సందర్భాలెన్నో ఉన్నాయి. హృదయములోనే పదిలముగానే నిలిపెదని రూపమేరా. సెలయేటి గలగలల్లా కదిలేటి నదిలా కలల వరదలా సుశీల గానం దక్షిణాదిని చుట్టుముట్టింది. సినీ గగనాన జాబిల్లిలా వెలుగులు విరచిమ్మింది. అయితే అదే సమయంలో కొత్త గళాలు తెలుగు తెరకు పరిచయమయ్యాయి. వ్యక్తిగత కారణాలు తోడయ్యాయి. ఫలితంగా ఆ వెలుగుల జాబిల్లిని మబ్బు తెరలు కమ్ముకున్నాయి. ఆ కొత్త స్వరాల సందడిలో సుశీల గొంతు మౌనం దాల్చింది. ఆప్తులనుకున్న నిర్మాతలు, దర్శకులు ముఖం చాటయ్యడం, పాటల్లోని సాహిత్యం నచ్చకపోవడంతో పాడడానికి ఆమె విముఖతను చూపడం జరిగింది. తిరిగి కొద్ది కాలానికే సుశీల పుంజుకున్నారు. అసలు సుశీలది దైవదత్త స్వరం. స్వశక్తితో సాధించుకున్న సాగర గాంభీర్యం ఆమెకు పెట్టని ఆభరణం. ఆమె గళం సహజంగా, స్నిగ్ధంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఆమె గొంతులో సుడులు తిరిగి వెలువడే రాగాలు సునాయసంగా జాలువారతాయే కాని శ్రమపడినట్టు తెలియనివ్వవు. ఏ హీరోయిన్కు పాడితే ఆ హీరోయినే పాడుతున్నట్టు ఆమె గొంతునే అనుకరిస్తూ పాడడం కూడా సుశీలకు కలిసి వచ్చింది. భగవంతుడు నాకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ వాయిస్ ఏంటంటే, పిల్లలకి పాడితే పిల్లలకే. పిల్లలు దేవుడు చల్లని వాడే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, ఈ నగుమోము నా కనులారా. ఆ డిఫరెన్స్ చూడండి. ఆ డిఫరెన్స్ ఆ భగవంతుడు నాకు ఇచ్చినది వరం. తాను పాడే పాట సినిమాలో ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భంలో పాడతారు, పాత్రధారి ఎవరు అనే విషయాలు ఆమె తప్పకుండా తెలుసుకుంటారు. 1967లో సుఖదుఖాలు చిత్రంలోని ఇది మల్లెల వేళయని గీతం ఇప్పటికీ కళ్ళు చెమరింపచేస్తాయి. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ఉండే కూసింది, విందులు చేసింది.
కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సుశీల పాడిన పాటలన్నీ సూపర్ హిట్లే. 1972లో ఇద్దరమ్మాయిలు చిత్రంలోని నా హృదయపు కోవెలలో గీతం వినసొంపుగా సాగుతుంది. ఇక బాపు అపూర్వ దృశ్యాలకు అనితర సాధ్యమైన గానాన్ని జోడించి తెలుగు వాకిళ్లలో వేసిన రంగవల్లుల గురించి చెప్పనే అక్కర్లేదు. 1975 ముత్యాల ముగ్గులోని నిదురించే తోటలోకి గీతం నిశ్శబ్దంగా సంగీత ప్రియుల మనసు దోచుకుంది. కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. 1976లో సుశీలకు ఎన్నో వైవిధ్యమైన గీతాలు పాడే అవకాశం దక్కింది. పాడి పంటలు చిత్రంలోని ఇరుసులేని బండి ఈశ్వరుడి బండి గీతం సుశీల గళంలోని కవ్వింపుకు నిదర్శనం. అదే ఏడాది మా దైవం చిత్రంలోని చల్లని చిరుగాలి ప్రేమగీతం అల్లరిగా వెంటాడుతుంది. ఆమె గళంలో పారవస్యం తొణికిసలాడుతుంది. ఆమె పెదవులను తాకినంతనే తీయని తెలుగు పదాలు సైతం కొత్త పరిమళాల్ని అద్దుకుంటాయి. అమెరికా అమ్మాయికి కోయిల కంఠం తోడైతే ప్రేక్షకులకు తన్మయత్వం కలుగుతుంది. పాడనా తెలుగు పాట అని ఆమె గొంతు విప్పితే కాదనేవారెవరు. పరవశనై నీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో. అదే ఏడాది అంటే 1976లోనే సుశీలకు మరో అపూర్వ అవకాశం దక్కింది. అది మహాగాయకుడు మహమ్మద్ రఫీతో గొంతు కలపడం. ఎదురు చూసే ప్రియురాలి కనులలోని ఆతృతను తన గళంలో పలికించడంలో ఆమె ప్రతిభ కొత్త పుంతలు తొక్కింది. రఫీ గారితో నేను పాడినప్పుడు అది ఎంత అనుభూతో చెప్పలేం. సిపాయి ఓ సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో. ఇక 1978 సీతామాలక్ష్మిలోని మావి చిగురు తినగానే పాటైతే ఇప్పటికీ తెలుగువారి గుండె గొంతుకలో తారాడుతూనే ఉంటుంది. మారుతి గురుతున్నగానే కోయిల పలికేనా కోయిల పలికేనా. అదే ఏడాది చిలిపి కృష్ణుడులోని చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు పాటైతే ఆద్యంతం చిలిపిదనాన్ని చిలకరిస్తూనే ఉంటుంది. వటపత్ర శాయికి వరహాల లాలి అంటూ స్వాతిముత్యంలో సుశీల సుకుమారంగా ఆలపించిన గీతం ఇప్పటికీ ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లి నోట పల్లవిస్తూనే ఉంటుంది. ఎవరికి ఎవరు లాలిపాడితే నిద్రపోతారో తెలియదు గాని ఆమె కమనీయ గానం వినిపిస్తే శ్రోతలంతా స్వప్నలోకాల్లోకి జారుకోవడం ఖాయం. ఎంతో శ్రావ్యంగా ఆలపించిన ఈ పాటకు అవార్డు రాకపోవడం అభిమానులనే కాదు ఆమెను బాధించింది. పెళ్లి పుస్తకం పాటతో కళకళలాడే కొత్త జీవితాలకు సుశీల ఆశీస్సులు పలికారు. నాటి నుంచి ఆ చిత్రంలోని పాట పచ్చని మామిడి తోరణాలతో కళకళలాడే పెళ్లి పందిళ్లలో పరిమళిస్తూనే ఉంది. శ్రీకారం చుట్టుకునే కొత్త జీవితాలకు సుశీల గొప్ప ప్రారంభాన్నిచ్చారు. సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు. నాటి తరం వారికే కాదు నేటి తరం హీరోయిన్లకు సైతం సుశీల చక్కని పాటలు పాడారు. మామాశ్రీ చిత్రంలో రమ్యకృష్ణ కోసం ఆడవాళ్లం ఆదిశక్తులం అంటూ ఆలపించారు. సీతారత్నం గారి అబ్బాయిలో
రోజా కోసం నా మొగుడే బ్రహ్మచారి అనే గీతంలో కవ్వించారు. శాస్త్రీయ సంగీతపు పునాది మీద నుంచి సమోన్నత సినీ సంగీత శిఖరాలను అధిరోహించిన సుశీలను ఎన్నో జాతీయ అవార్డులు వరించాయి. 5 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు అందుకున్నారు. 1969లో ఉయర్ంద మనిదన్ అనే తమిళ చిత్రంలో పాడిన పాటకు తొలిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు. ఆ తరువాత 1971లో సవాలే సమాలి తమిళ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత వరుసగా 3 సార్లు తెలుగు చిత్రాలకు అవార్డులు పొందారు. 1977లో సిరిసిరి మువ్వ చిత్రంలోని ఝుమ్మంది నాదం గీతానికి అవార్డు దక్కింది. ఇప్పటికీ ఆ పాట వింటే తెలుగు ప్రజల తనువులు తన్మయత్వంతో ఊగుతాయంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు. 1982లో మేఘ సందేశంలోని ప్రియే చారుశీలే గీతానికి మరోసారి అవార్డు పొందారు. ఆమె పెదవుల నుంచి జాలువారిన జయదేవుని అష్టపది ప్రియే చారుశీలే శృంగారభరితంగా పరిమళిస్తుంది. 1983లో ఎమ్మెల్యే ఏడుకొండలులోని ఎంత పేదవాడే పాటకి జాతీయ అవార్డు అందుకున్నారు. దాదాపు అన్ని తరాల సంగీత దర్శకుల స్వర సారథ్యంలో సుశీల గొంతు కొత్త పరిమళాలను పంచింది. ఏ సంగీత దర్శకుడు కూర్చిన ఎంతటి క్లిష్టమైన బాణీనైనా ఇట్టే గ్రహించి పాడేయగల అపార సంగీత జ్ఞానం సుశీలను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఆమె కంఠంలోని మాధుర్యం ఆమె కృషికి చేదోడుగా నిలిచింది. మాట పలకడంలోని స్పష్టత, ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం, హృదయ ధర్మాన్ని మేళవించిన భావ ప్రకటన ఆమె గళానికి సహజ లక్షణాలు. ఝుమ్మంది నాదం కైలంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా. సుశీల అందరు గాయకులతోనూ కలిసి పాడారు. తెలుగు, తమిళ రంగాల్లో ప్రథమ స్థానంలో కొనసాగుతూనే కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో పాటలు పాడి మెప్పించారు. సుశీల ఏ భాషలో పాడినా ఆ భాషా గాయనే పాడినట్టుగా ఒప్పించగలరు. అందుకే తమిళనాట ప్రజలు సుశీల తెలుగమ్మాయి అంటే ఒప్పుకోరు. అలాగే కేరళ వాసులు కూడా సుశీల మలయాళీ గాయని అన్నంతగా అభిమానిస్తారు. 40,000కు పైగా పాటలు పాడి లతా మంగేష్కర్ తరువాత భారతదేశంలో అత్యధిక గీతాలు పాడిన గాయనిగా సుశీల వినుతికెక్కారు. నేను ఎన్నో వేల పాటలు పాడానండి. ఎయిరా సిన్నోయిడో ఎయిరా నీ సోకుమాడ ఎయిరా సిన్నోడెయిరా దరువైరా సిన్నోడెయిరా అంతకంటే ఇంకా ఏం పాటలు పాడతాను చెప్పండి. అలాంటి పాటలు కూడా పాడి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ చిత్రసీమ ఎందుకు అట్లాగా మారిందో తెలీదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. జనం కూడా ప్రతి వాళ్ళు చూసి చిన్నపిల్లలు చాలా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళ చదువులు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ కొంచెం మారిస్తే బాగుంటుంది. పిక్చర్స్ సాంగ్ వింటున్నంతసేపు ప్లెజెంట్గా ఉండాలి. మళ్ళీ పాత రోజులు దగ్గరగా రావచ్చు. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సంగీత కచేరీలు కూడా చేసేవారు. అయితే ఈ కచేరీలు చేయడం ఎక్కువ కాలం కుదరలేదు. దాంతో శాస్త్రీయ సంగీతానికి దూరమైపోయినందుకు ఆమె ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎవరిలా పేరు తెచ్చుకోవాలని కోరుకున్నారు. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మే స్వయంగా సుశీలకు కర్ణాటక సంగీతాన్ని నేర్పడం ఎంతో అపూర్వమైన విషయంగా భావిస్తారు. స్వయంగా సంగీత దర్శకత్వం నిరపి తన ప్రతిభలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకోవాలని సుశీల అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యింది. సాయి భక్తి గీతాలకు సంగీతాన్ని సమకూర్చే క్రమంలో పాండిత్యం, స్వరాలను కూర్చే ప్రతిభ ఉన్నంత మాత్రాన సంగీత దర్శకత్వం వహించలేమని ఆమెకు అర్థమయ్యింది. భక్తి గీతాల విషయంలో సినిమాల్లోనే కాదు, ప్రైవేట్ పాటల్లోనూ సుశీల కంఠం కొత్త పుంతలు తొక్కింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి త్యాగరాజ దివ్యనామ సంకీర్తనం, ఉమాశంకర స్తుతిమాల అందరినీ భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన భద్రాద్రి సీతారామచంద్ర సుప్రభాతం ప్రభాత వేళ ఇంటింటా మారుమోగుతూనే ఉంది.
తాను తొలిసారి పాడిన కథానాయిక సావిత్రి అంటే సుశీలకు ఎంతో అభిమానం. అలాగే లతా మంగేష్కర్ను తన మానసిక గురువుగా ఆమె భావిస్తుంది. ఒక లతా మంగేష్కర్ గారి భావం కూడా నా మీద ప్రభావించింది కాబట్టి ఆ పాటలు అంత సునాయాసంగా అలా పాడడం జరిగింది. ఇక తాను పాడిన వాటిలో 1974లో చక్రవాకం చిత్రంలో చక్రవాక రాగంలో కూర్చిన వీణలోన తీగలోన పాటంటే ఆమెకెంతో ఇష్టం. వీణలోనా తీగలోనా ఎక్కడున్నదే నాదము అది ఎలాగైనది రాగము. క్లిష్టమైన సంక్లిష్టమైన గీతాలను సైతం సుమధురంగా ఆలపిస్తూ సంగీత గగనాన జాబిల్లిలా భాసిల్లుతోన్న తరుణంలోనే సుశీల జీవితంలోకి అమావాస్య చీకట్లు తొంగి చూశాయి. తొలినాటి నుంచి వెన్నుదన్నుగా ఉంటూ ఆమె ప్రతి అడుగులోనూ తోడు నీడై నిలిచిన భర్త హఠాన్మరణం చెందడం ఆమెనెంతో కృంగదీసింది. హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ట్రబుల్తో బాధపడుతున్న ఆయనకు అమెరికాలో ఆపరేషన్ చేయించినప్పటికీ దక్కించుకోలేకపోయారు. 1990 ఏప్రిల్ 29న ఆయన కన్ను మూశారు. ఆమెకది పెద్ద షాక్. దాంతో కొంతకాలం స్వరానికి విరామమిచ్చారు. ఆ తరువాత నెమ్మదిగా పాటల ఒడిలో సేద తీరారు. పాటనే తన శ్వాసగా మార్చుకున్నారు. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు పాపలు, మల్లెల మనసులు విరగళ్ళు, మమతల కలలకు పందిళ్ళు. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు పాపలు. స్వరాల ఊయలలూగించి వేల మంది హృదయాల్లో వెన్నెల కాయించిన సుశీలను జాతీయ స్థాయిలో సైతం ఎన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. సుశీలకు ప్రతిష్టాత్మక అవార్డులు ఎన్నో దక్కాయి. 1991లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది తమిళనాడు ప్రభుత్వం భారతీదాసన్ అవార్డును ప్రదానం చేసింది. 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆమెను వరించింది. 2008లో ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు సైతం సుశీలకు దక్కింది. ఫిల్మ్ఫేర్, సినిమా ఎక్స్ప్రెస్ పత్రికలు సుశీలను లైఫ్ టైం అచీవ్మెంట్స్ అవార్డుతో గౌరవించాయి. 1997లో ఆంధ్ర యూనివర్సిటీ సుశీలను డాక్టరేట్తో సత్కరించింది. అమెరికాలో ఉన్న వాషింగ్టన్ పూర్వ విద్యార్థి సంఘం గౌరవ డాక్టరేట్తో సుశీలను సత్కరించింది. 5 దశాబ్దాలకు పైబడి తెలుగు హృదయాలను తన స్వర జగత్తులో ఓలలాడించిన సుశీల ప్రస్తుతం పుట్టపర్తి సాయిబాబా భక్తులయ్యారు. సినిమాలకు పాడడం బాగా తగ్గించారు. కచేరీలు, భక్తి గీతాలు మాత్రమే ఆలపిస్తున్నారు. పాటనే జీవన సర్వస్వం చేసుకున్న ఆమె మళ్లీ జన్మంటూ ఉంటే గాయనిగానే జన్మించాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఆమె పెదవులను సోకిన పదం ప్రణవనాదమవుతుందని, ఆమె గానం ప్రతి ఇంట ప్రభాత గీతమవుతుందని, చంద్రుడు వెన్నెలలను వెదజల్లినంత కాలం ఆమె పాట ఈ నేలపై పరిమళిస్తుందని ఆశిద్దాం. ఈ రెమ్మ రెమ్మకు ఎంత